పరిమితం చేశారు. చైర్స్ తీసుకురావాలి. సత్యకుమార్ గారి టీం గెలవాలంటే 10 ఓవర్లు 70 పరుగులు సాధించాలి. 71 పరుగులు సాధించినా కూడా ఓడిపోయినట్టే. ఎందుకంటే ఇది కొత్త రూలు. ఖచ్చితంగా 70 పరుగులు మాత్రమే కొట్టాలి. 71, 72, 73 వస్తే ఓడిపోయినట్టే లెక్క. డిస్కౌంట్ ఉందండి. అంటే మీరు ఏమన్నా చేస్తారంటే మంత్రి పేషీలో మాకుంది. ఆ కొద్ది ఖర్చు అవుతుంది కామెంటేటర్ కి, అంపైర్ కి, ముఖ్యంగా శాప్ చైర్మన్ గారికి. నిన్న డిప్యూటీ స్పీకర్ గారు చాలా చక్కగా శాప్ చైర్మన్ గారిని ఆదరించడం వల్ల మంచి గెలుపు సాధించారు. బిల్లు శాప్ చైర్మన్ గారు ఇక్కడ బిల్లు కోసం సార్ పిలుస్తున్నారు మినిస్టర్ గారు. ఈ రోజు ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ఏమన్నా మాట్లాడి చేద్దాం అనుకుంటున్నారు. నిన్న మీరు ఎలా సహకరించారు కొద్దిగా మా ఫస్ట్ డౌన్ సత్యకుమార్ గారు, కెప్టెన్ సత్యకుమార్ గారు ఫస్ట్ డౌన్ బ్యాటింగ్ కోసం వెళ్తున్నారు. రన్నర్ గా నిలబడ్డారు. కరెక్ట్, మంచి ప్రయత్నం. అద్భుతమైన బంతి. నాయకర్ గారు అవుట్ అయ్యారా? సత్యకుమార్ గారు ఇక్కడ ఏదో లైవ్ రావాలి. లైవ్ ఎక్కడ? లైవ్ ఎక్కడ? లైవ్ బాబు, లైవ్. పెద్దలుంటే వచ్చి మమ్మల్ని రక్షించండి. మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది ఇక్కడ. బై చేస్తారండి. ఎలా చేస్తారండి? బై ఎలా చేస్తారండి? ఒక్కసారి వాల్యూమ్ ఆఫ్ చేయండి ప్లీజ్. మ్యూజిక్ ఆఫ్ చేయండి ఒక్కసారి. కాదండి, ఇదేదో మోసం జరుగుతుందండి. త్రిపుల్ ఆర్ గారు మీరే న్యాయం చెప్పాలి మాకు. బై చేస్తారంటే ఎలా చేస్తారండి? న్యాయం చేశారు కాబట్టి అన్న విన్నర్గా ఉన్నారు. అంటే గేమ్ ఆడకుండానే వాళ్ళకి ఇచ్చేశారు. ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. అంటే కొన్ని కట్అవుట్లు చూస్తే నమ్మేవారు ఫస్ట్ ఓవర్ ఎలాగా. ఫస్ట్ ఓవర్ లో 2 runs, 1 wicket. మా పేర్లన్నీ రాసేయండి. సత్యకుమార్ గారి టీం మీద ప్రతి బాల్ కి 1 run కొట్టవలసి ఉంది. రవినాయుడు బయట టీంలో మా పేర్లన్నీ రాసేయండి. ఆటోమేటిక్ అయిపోతాం. గొడవ లేదు. శ్రీమతి అనిత గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కెప్టెన్ పల్లా గారు చాలా స్ట్రాటజిక్ గా రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీ వంగలపూడి అనిత గారు, గుమ్మడి సంధ్యారాయణ గారు విచ్చేస్తున్నారు. మన అనిత గారు అంతర్జాతీయ స్థాయిలో చాలా అంతర్జాతీయ గేమ్స్ లో పాల్గొని ఎన్నో కప్పులు సాధించారు. రవీంద్ర గారు టీంలో మెయిన్ ప్లేయర్ అనితి గారు వచ్చారు. కంచెల శ్రీకాంత్ గారు చాలా గాయాలు ఇక్కడ కూర్చో ఉన్నారు. టాస్ బాల్ చేస్తున్నారు కావాలని. కుర్చీలు తీసుకోరా. మంత్రివర్యులు మది గుమ్మడి సంధ్యారాయణ గారికి స్వాగతం, అవకాశం ఇచ్చారు. ఈరోజు ఈ టీంలో సత్యకుమార్ గారి మీద మంత్రివర్యులు శ్రీ గుమ్మడి సంధ్యారాయణ గారు సూపర్ షాట్. సత్య గారు సూపర్ షాట్. 4 runs. వెల్ షాట్, వెల్ షాట్. ఆర్గనైజర్స్ ఇది అవుతానే షార్ట్ పుట్ రెడీ చేసుకోవాలి. శ్రీనివాస్ గారు ప్రముఖ టెండికాట్ ప్లేయరు, ఎమ్మెల్యే గారు, విప్ గారు శ్రీ తోయక జగదీశ్వర్ గారు వచ్చారు. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఓ క్యాచ్ మిస్ చేశారు. ఓకే అన్న, క్రికెట్ చూడలేకుండా చేస్తావు నువ్వు. ఓకే, క్రికెట్ చూడండి. 69 పరుగులు సాధించిన పల్లా శ్రీనివాస్ గారి టీం 70 పరుగులు సాధిస్తే అందరూ మీరు కెమెరామెన్స్ కొద్దిగా డిస్టెన్స్ తీసుకోండి. అద్భుతమైన బంతి. సూపర్ అద్భుతంగా ఆడి క్యాచ్ అనుకున్నారు కానీ మిస్ అయింది. అరిమల్ల రాధాకృష్ణ గారి చేతుల మీదుగా. సత్యకుమార్ గారు అద్భుతమైన బ్యాటింగ్ ఆడారు. రాధాకృష్ణ గారు క్యాచ్ మిస్ చేసిన ఫీల్డింగ్ బాగా చేశారు. 1 run కే పరిమితం చేశారు. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. దయచేసి మీరు అందరూ వెనకాల వైపు ఉండాలండి. దయచేసి గ్రౌండ్ క్లియర్ చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు గారు గ్రౌండ్
ప్లీజ్ బౌండరీ లైన్ కి వచ్చి మరి మ్యాచ్ వాచ్ చేస్తున్నారు. అందరూ ఇటు రమ్మని అలా మొత్తం ఇటు రమ్మని చెప్ప. అందరూ రావాలన్నా ప్లీజ్, వాళ్ళు చూడాలి మ్యాచ్. రానమ్మా ఏంటి చూడలే, రావాలి అందరూ ప్లీజ్. తీసుకో. రిక్వెస్ట్ దయచేసి గమనించి అందరూ కాస్త వెనక్కి వెళ్ళాలండి. మన మంత్రులకి ఏదైతే స్పోర్ట్స్ డ్రెస్ ఉందో తీసుకొని రావాలి. టూ ఓవర్స్ 10 runs. సత్య గారు చాలా బాగా సాగుతుంది మ్యాచ్. 2 overs 10 runs 1 wicket. కొడితే హోంమంత్రి గారు 6. విజయ్ కుమార్ మళ్ళీ బాగా ఆడొచ్చు. వైడ్ బాల్ కొట్టకపోయినా 6 కేసులు ఉన్నాయి. వైడ్ బాల్ తగ్గి మా వాల్యూమ్ తగ్గి. ఇక్కడ ఏదో మ్యాచ్ బెట్టింగ్లు కూడా అవుతున్నాయని వినికిడి. మ్యూజిక్ దయచేసి వద్దు, కొద్దిసేపు కామెంటరీ పోండి. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్లు అవుతున్నాయని చిన్న మెసేజ్ వచ్చింది. చాలా కేర్ఫుల్ గా ఉండండి. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రన్ అవుట్. గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారు రన్ అవుట్ గా వెనుదిరిగారు. రన్ అవుట్ చేశారు. దయచేసి గ్రౌండ్ సత్య గారు చాలా ప్రయత్నం చేశారు, కానీ అతను మనసులో బాధపడుతున్నారు. మ్యూజిక్ వద్దు. అసలు అది మీరు రన్ చేయకూడదు సత్య గారు. ఏదైనా ఏమైనా జరిగింది ఘోరం, నా మీద నాకే కోపం. సత్య గారు డోంట్ వరీ. అంటే పల్లా గారు పరిగెత్తుకొచ్చి స్టెంప్ ఎందుకు కొట్టారు అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం ఏంటి? లేదు పల్లా గారు అనుకోకుండా ఫీల్డింగ్ చేయడం వల్ల అలా జరిగింది. అలా జరిగింది కానీ భాను గారు ఏదో కుట్రపడిని సత్యకుమార్ గారిని అవుట్ చేశారని వాళ్ళ టీం సభ్యులందరూ కొందరు అనుకుంటున్నారు. లేదు చంద్రన్న ఇక్కడ ఏదో 2 overs 2 wickets 10 runs. 2 overs 2 wickets 10 runs అండి. మాతో సహకరిస్తే ఇంకో 10 రన్లు ఇస్తాం మేము బోనస్ గా. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇప్పుడే అందిన వార్త. మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రతి 6 కి 10,000 రూపాయలు ప్రకటించారు. ఎవరైతే ఫోటోగ్రాఫర్లు ఇక్కడ ఉన్నారో పర్సనల్ ఫోటోగ్రాఫర్లు వాళ్ళ గ్యాలరీలో కూర్చుంటే 5,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది మీకు. గ్యాలరీలో కూర్చున్న ఫోటోగ్రాఫర్లు అందరికీ, పర్సనల్ ఫోటోగ్రాఫర్లకి పిఆర్ టీంకి 5,000 రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది ఒక్కొక్కరికి. గ్యాలరీలో కూర్చుంటే మీ పేరు నమోదు చేసుకుంటాం. వెల్ బ్యాటింగ్ భాను గారు. అవుట్ అయిపోయారు భాను గారు. మరొక వికెట్ సత్యన్న గారు దగ్గరుండి మరి భాను గారిని తీసుకొస్తున్నారు. నన్నే రన్అట్ చేస్తావా నువ్వు గారు రా అని. ఇప్పుడు మన అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ జయనాథ్ రెడ్డి గారు, అతను చాలా మ్యాచ్లు ఆడారు. ఫీల్డ్ లోకి వెళ్తున్నారు. రమేష్ ఇంకా కొద్ది తీసుకోండి, మొత్తం తీసుకోండి, వెనక్కి తీసుకోండి, అందరు కూర్చోండి, చేసి తీసుకోండి. జయనాథ్ గారు కొన్ని చైర్స్ కావాలండి ఇక్కడ ఎమ్మెల్యేలకి. జయనాథ్ రెడ్డి గారు ఇప్పుడే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు వచ్చారు. ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు, మేము ఒక ఫోటో కూడా తీసుకోవాలనుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఆడాలి. మొన్న స్టోరీ బయట గేమ్ అంతా డిపెండ్ అయి ఉంది కాబట్టి మంచి స్ట్రాటజీ మీద ఆడవలసిన పని ఉంది. కళ్యాణ్ చక్రవర్తి గారు మిమ్మల్ని చూస్తుంటే డేవిడ్ బూన్ గుర్తొస్తున్నారు. తదుపరి బంతి విజయ్ చంద్ర చేతుల మీదుగా కళ్యాణ్ చక్రవర్తి అద్భుతమైన బ్యాటింగ్. నిజంగా డేవిడ్ బూన్ అనగానే ఆ స్టైల్లో కొట్టారండి మీరు. అద్భుతమైన బ్యాటింగ్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా. మంత్రి సవిత గారు, బాల్ మీ చేతికి వచ్చిన 4 కు పంపిమని కోరుతున్నారు హోమ్ మినిస్టర్ గారు. కళ్యాణ్ గారు ప్రతి బంతిని కూడా సవితమ్మ చేతుల దగ్గర కొట్టవలసిందిగా గౌరవ సత్యకుమార్ గారు కోరుతున్నారు. వెల్ డిఫెన్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ గారు ప్రతి బంతిని మీరు ఆడవలసిందిగా మీ కెప్టెన్ గారు కోరుతున్నారు. స్పీడప్ చేయాలండి, మీకు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, స్పీడప్ చేయాలి. విజయ్ చంద్ర గారు ఒకే స్టెప్ లో బాల్ వేయండి. మొన్న ఒక పాకిస్తాన్ బౌలర్ బాల్ వేసాడు గుర్తుంది కదా, అలా వేసేయండి.
త్రో వెరీ నో బాల్. త్రో వేశారు, త్రో బాల్ వేశారు. Throw ball. నో బాల్ ఇవ్వండి. డెడ్ No బాల్ ball. నో బాల్ ఇవ్వండి. నో బాల్. ఎంపైర్ గారు ఫ్రీ హిట్ ఇప్పుడు, ఫ్రీ హిట్ కదా, ఓకే. కళ్యాణ్ చక్రవర్తి గారు మరొక 4 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఈ ఓవర్లో. మీరు మరో 4 కొడితే ఓ పాట వస్తుంది మీకోసం. అయ్యో పొరపాటున డ్రోన్కి తగలబోయింది బ్యాటింగ్. దయచేసి ఇక్కడ సూపర్, వెల్ డన్, వెల్ సూపర్. 6 సూపర్ 6. సో ఫస్ట్ 6 ఆఫ్ ద టోర్నమెంట్. యూ విల్ గెట్ 25,000 రూపీస్. 4 డ్రోన్స్ గ్రౌండ్ మీద తీసుకురండి రా. లెటర్ నెక్స్ట్ ఇయర్. ఫస్ట్ 6 కొట్టి టోర్నమెంట్కి కళ్యాణ్ చక్రవర్తి గారు 25,000 రూపాయలు సంపాదించారు. చాలా కష్టపడి ఆడి అద్భుతంగా పరుగులు చేసిన గౌరవ మంత్రి సత్యకుమార్ గారు స్నాక్స్ తింటున్నారండి. కొద్దిగా డ్రింక్స్ కానీ ఏమైనా తీసుకురండి. ఐ మీన్ అచ్చెన్నాయుడు గారి మెయిన్ ప్లేయర్ సంధ్యారాణి గారు ముందుండి మొత్తం అంతా చూస్తున్నారు. రవీంద్ర అన్న డ్రింక్స్ ఇచ్చారన్న, కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఎందుకు? ఇప్పుడే కళ్యాణ్ బీజేపీ చక్రవర్తి సెంట్రల్ గారు. ఆఫీస్ నుంచి మన మంత్రులు కొల్ల రవీంద్ర గారికి ఫోన్ వచ్చిందంట. మా సత్యకుమార్ గారు అంత అన్యాయంగా అవుట్ చేసిన ఆ బ్యాట్స్మెన్ ఎవరంటే ఈశ్వరరెడ్డి గాలి గారు భానుప్రకాష్ మంచి గారిని బ్యాట్స్మెన్ చెప్పండి. అవుట్ Land చేస్తారు, చేస్తున్నారు. bowler out చేస్తారు బ్యాట్స్మెన్ ని. 3 ఓవర్లో 22 రన్లు. బాగా ఆడుతుంది. స్కోర్ కూడా బాగానే ఉంది. వికెట్లు పడ్డాయి కానీ 3 వికెట్లు పడ్డాయి కానీ స్కోర్ బాగుంది. గౌరవ మంత్రివర్యులు సంధ్యారాయణ గారికి ఒక విన్నపం. ఇక్కడ వికెట్లు ఆడే వాళ్ళందరూ పడిపోయి. రంజీ ప్లేయర్స్ అనుకుంటున్నారా మీరు? కాదు, వాళ్ళు 3 బ్యాట్ ఓవర్లో మొన్నే 3 వికెట్లు చూశారంట. పోగొట్టుకున్న సత్యకుమార్ గారి టీము మంచి స్కోర్తో 22 రన్లతో బ్యాటింగ్ బాగా చేస్తున్నారు. అంటే కొట్టేయడమే. రాంబాబు గారు త్రో బాల్ రెడీ చేసుకున్నారా?